కదల్చబడను అంటే అర్థం ఏంటి అక్కడ? ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని అంటే అర్థం ఏంటి? రివర్స్లో ఆలోచన చేద్దాం ఈ వచనాన్ని. ఆయన నా కుడి పార్శ్వమున లేకపోతే నేను కదల్చబడతాను, అంతే కదా దాని అర్థం. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి, నా గురి ఆయన మీద పెట్టాను కాబట్టి నేను కదల్చబడను. అయితే నేను ఎప్పుడు కదల్చబడతానో ఆయన నాతో లేకపోతే కదల్చబడతాను. అంటే ఏదో ఒక అపాయం ఉందేనే కదా, ఆయన లేకపోతే, మనకు తోడుగా లేకపోతే, ఆయన సన్నిధి మనకు తోడుగా లేకపోతే, ఆయన ఆజ్ఞలు, ఆయన మార్గము, ఆయన చిత్తము నాకు అర్థం కాకపోతే ఏదో ఒకటి అపాయం ఉంది, అది నన్ను కదిలిస్తుంది, విశ్వాసంలో నుంచి తప్పిస్తుంది, అపాయంలోకి తీసుకుని వెళ్తుంది. ఇది నాకు అర్థం కావాలి. కండిషన్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి లేఖనాలను చదువుతున్నప్పుడు. కేవలం ఆశీర్వాదం వైపు మాత్రమే చూడొద్దు, ఎప్పుడు దానికి లింక్గా ఉన్న వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కదల్చబడను అని అంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన లేకపోతే కదల్చబడతాను, అపాయంలోకి వెళ్తాను, అననుకూల పరిస్థితుల్లోకి వెళ్తాను, కష్టాల్లోకి వెళ్ళొచ్చు. ఏదో అపాయం అయితే ఉంది అన్న విషయము ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఇది మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మీయ ప్రయాణంలో, మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మన ఫోకస్ ఆయన మీద సదాకాలం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం.